ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మనం ముచ్చటగా కొనుక్కునేటటువంటి నెమలి పింఛాలు ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే మంచిది, ఎక్కడ పెట్టుకోవడం వల్ల లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది అనే విషయం గురించి చెప్తానండి. మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సెంటర్స్లో కట్ల కట్టి అమ్ముతూ ఉంటారు. ఎక్కడ పెట్టుకుంటే లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది నెమలి పింఛాలు అంటే రెండు టిప్స్ అప్పట్లాగే చెప్తాను. అందులో ఒక టిప్పు ఒక దగ్గర పెట్టుకుంటే నేను చెప్పిన దిక్కులో పెట్టుకొని చూడండి, లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. ఇంకొక చోట ఉంది, అక్కడ పెట్టుకుంటే మీరు ఊహించడానికి వీల్లేని ఐకమత్యం ఏర్పడుతుంది మనుషుల్లో. అంటే ఒకటి ఇంటికి, ఒకటి వర్క్ ప్లేస్కి. ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇల్లు కాబట్టి ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, నెమలికలు ఎలా పెట్టుకోవాలి, దానికి ఇంట్లో పెట్టుకునేటప్పుడు లక్ష్మీ ఆకర్షణ కావాలి అని అనుకునేవాళ్ళు యాక్యురేట్ ఈశాన్యం గోడకి, నార్త్ ఈశాన్యం కానీ అంటే నార్త్ ఈస్ట్ కానీ ఈ కార్నర్ కానీ, ఈశాన్యం మూలలో రెండు గోడలు వస్తాయి కదా, ఉత్తర సైడ్ నుంచి వచ్చి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం. ఈ తూర్పు ఈశాన్యం గోడకి కానీ నార్త్ ఈశాన్యానికి కానీ రెండు వైపులా కానీ నెమలి పింఛాలని రెండు చొప్పున, ఒకటి ఉంచకూడదు, రెండు చొప్పున ఒక అంగుళం దూరంలో స్టిక్ చేసుకోండి. అంటే ట్రాన్స్పరెంట్ టేపులు దొరుకుతాయి కదండి, దాంతో మీరు చక్కగా గోడకి స్టిక్ చేసేయచ్చు. ఎక్కడ స్టిక్ చేయాలి? అడుగున ఉండే స్టెమ్కి స్టిక్ చేయాలి. అంటే దాని పింఛాలు జూలు వస్తుంది కదా, దాని రేకులు వస్తాయి కదా, వాటిని అతికించేయకూడదు. వాటిని అతికించకుండా మీరు పెట్టే ముందే తీసేయదలుచుకుంటే కొంచెం భాగం తీసేసి ఆ కాడ లాంటి దానికి మాత్రమే టేప్ వేయాలి. అంటే మీ గాలి వేసినప్పుడు ఎలాగ అక్కడ ద్వారాలు ఉంటాయి కదా, గాలి వేసినప్పుడు ఆ నెమలి కన్నుల తాలూకా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదులుతూ ఉండాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ టిప్కి. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక మామూలుగా గోడకు పెట్టమన్నారు కదా అని పెట్టేసి 4-5 చోట్ల పెట్టేస్తారు, టేప్ పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది అటు ఇటు కదలదు. అంటే గాలి వచ్చిన నెమలి పింఛం కదలదు, దాని తాలూకా బ్రాంచెస్ కూడా కదలవు. అలా పెట్టద్దండి, దానివల్ల నెగిటివ్ వస్తుంది మళ్ళీ. అలా కాకుండా ముందరే ఒక 4-5 ఇంచులు ఈ సైజులో ముందరే దానికి క్లీన్ చేసేసి దాన్ని క్రాస్గా ఇలా అంటే 2 అంగుళాల తేడాలో 2 స్టిక్స్ చేయండి. చేయడం వల్ల ఏమవుతుంది అంటే రెండు వైపులా, 2 గోడలకి, అంటే ఇక్కడ 2 ఇక్కడ 2, అందానికి అందం. అలాగే అక్కడ దేవుడి మందిరం ఉంటుంది సాధారణంగా. అలా దేవుడి మందిరం కనుక ఉన్నట్లయితే మరీ మంచిది. ఒకవేళ దేవుడి మందిరం కాకుండా ప్యాసేజ్ ఉందనుకోండి, నడిచే దారి ఉందనుకోండి, అది కూడా మంచిదే. అంచేత అక్కడ పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా అంగుళంన్నర గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. అలాగే వాటి బ్రాంచెస్ని టేపుతో స్టిక్ చేసేయకండి. అంతే మనం చేయవలసింది. ఇలాగా ఈశాన్య మూల పెట్టుకుంటే కనుక మనీ నెమ్మదిగా అట్రాక్ట్ అవుతుంది. ఓవర్ నైట్లో ఏదీ రాదు, నెమ్మదిగా అట్రాక్ట్ అవుతుంది. ఇంకా రెండో టిప్ ఏంటంటే ఇవే నెమలి పింఛాలని ఒక 5కి తక్కువ లేకుండా, అంటే 5 నెమలి పింఛాలు కానీ లేకపోతే 10 నెమలి పింఛాలు కానీ అలాంటి ఒక బంచ్లా చేసేసి వాటిని కూడా ఎక్కడ బంచ్ చేయాలి అంటే అడుగునే బంచ్ చేస్తారు. అంత పెద్దవి ఎలా పెట్టుకుంటాము అంటే మీరు ఆలోచించుకోండి. ఏదైనా ఒక పెద్ద ఫ్లవర్ వాజ్లో పట్టుకుంటారా లేకపోతే ఇంకేదైనా మీ ఇష్టం. ఎక్కడైనా ఎక్కువ మంది పనిచేసే చోట, ఎక్కువ మంది అంటే 2 కంటే ఎక్కువ మంది పనిచేసే చోట, మేబీ ఆఫీసులు లేకపోతే ఇంట్లోనే ఎక్కువ మంది కూర్చునే చోట, అందరి ఇల్లు 2-3 ఉంటారు కదా, ఎక్కువ మంది ఇంట్లో ఎక్కడైతే హాల్లో కూర్చొని టీవీలు అవి చూసుకుంటూ ఉంటారో ఎక్కువ మంది అసెంబ్ల్ అయ్యే చోట
అది ఒక ఫ్లవర్ వాజ్లో పెట్టేసి ఒక 7-8 కనీసం ఒక 10 తక్కువ లేకుండా నెమలికి పించాలు కనుక మీరు పెట్టుకున్నట్లయితే గొడవలు అంతరిస్తాయి. అంటే ఊరుకునే దెబ్బలాడుకోవటం, ఊరకనే మాట తేడాలు రావటం, మనం మంచిగా మాట్లాడతామని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అది సహజం. అది మనం మంచిగా మాట్లాడతాం కానీ వాళ్ళు అర్థం చేసుకోరు, వీళ్ళు అర్థం చేసుకోరు. ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోవడం వల్ల ఆ ప్లేస్లో, ఇల్లు అయితే ఇల్లు, వర్క్ ప్లేస్ అయితే వర్క్ ప్లేస్లో మనశ్శాంతి, ఐకమత్యం 2 లాభాలు. మనశ్శాంతిగా ఉంటే వాళ్ళ మైండ్ చక్కగా పనిచేస్తుంది, ఐకమత్యంతో ఉంటే తగువులు రాకుండా వర్క్ అవుతుంది. అంచేత ఈ 2 టిప్స్ పాటించి మీరు సుఖవంతమైన వర్క్ ప్లేస్ని, శుభకరమైన ఇంటిని మీరు రాను రాను బిల్డ్ చేసుకోవచ్చు. అన్ని రకాల మనస్పర్ధలు తొలగి అందరూ సుఖంగా ఉంటారు. ఈ టిప్స్ అయితే పాటించి చూడండి, తప్పకుండా మీకు మేలు జరగాలని కోరుకుంటూ ఈరోజు నేను చెప్పబోయే అంశం 100కి 90 మందికి ఉండే అలవాటు. ఎప్పుడూ నేను చెప్తున్నట్టుగానే డూ నాట్స్ ఫర్ మనీ. అయితే ఏం చేయాలి? మనీ అట్రాక్షన్ కావాలి అని అనుకున్న వాళ్ళు, మనీ ఎలాగైనా నిలవాలనుకున్న వాళ్ళు చాలామంది, నేను కూడా అందులో ఉన్నాను, అందరం ఉంటాం. అయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అంటే ఇందులో కారణం ఏంటంటే, నేను చెప్పడానికి గల కారణం, చాలామంది అనుకుంటారు అసలు కొంతకాలం కిందటి వరకు చాలా బాగుండేదండి, నా దగ్గర ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఉండేది, చాలా డబ్బు ఉండేది, నేను ఎక్కడికి వెళ్ళినా నేనే ఇంకా 10 మందికి పెట్టేదాన్ని లేదా పెట్టేవాడిని. కానీ ఏమిటో ఈ మధ్యకాలంలో మాత్రం ₹1 కూడా నిలవట్లేదు, మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది, ఎందుకో చేతిలో డబ్బు నిలవట్లేదు, ఏదో అయినట్టుగా అయిపోతుంది అన్నట్టుగా బాధపడేటట్టుగా పరిస్థితులు టర్న్ అయిపోయిన వాళ్ళ కోసమే ఈ టిప్. అలా టర్న్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా గనక ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఈ అలవాటు మీకు ఉందేమో చూసుకోండి. ఒకవేళ ఆ అలవాటు కనుక మీకు ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని మానేయండి. ఎందుకంటే మనం ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇల్లు కడుక్కోకుండా అది సాధ్యపడదు. ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే నీరు పోయాలి, చీపురు కట్ట పెట్టాలి, కడుక్కోవాలి. మాపింగ్ చేయడం వల్ల ఏం ఉండదు, మాసిపోవడం తప్ప. అందువల్ల మీకు ఉండే అలవాటు ఇందులో ఉందేమో చూసుకోండి. మాపింగ్ కల్చర్ని నేను ఇది చేయట్లేదు, హీనం చేయట్లేదు, బట్ అది మన కల్చర్ కాదు. అంటే మనకి దురదృష్టాన్ని తెచ్చిపెట్టే అంశాల్లో మాపింగ్ ఒకటి, అది మరోసారి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది డబ్బు. ఇప్పుడు నేను ఇందాక చెప్పే విషయాల్లో ఎలా వెళ్ళిపోతుంది అంటే, వాళ్ళకి ఈ అలవాటు ఉందేమో చూడండి. చాలామంది నోట్లు తీసుకుంటారు, ₹100 ఉంటాయి, అంటే 10లో 50లో ఏవో ఉంటాయి, షాప్ వాడికి ఇస్తారు, మళ్ళీ అతను మనకి ఇస్తాడు, లేదా ఇంట్లో నుంచి పెట్టిలోంచి తీసి టక పేక ముక్కలు లెక్కెట్టినట్లు లెక్కెడతారు. ఆ అలవాటు ఉంటే ముందు బంద్ చేసుకోండి. ఇది ఫస్ట్ అలవాటు, నెగటివ్ హ్యాబిట్. ఏంటి అని అంటే, చాలామందికి ఉంటుంది అలవాటు, ఇలా డబ్బు ఇలా చేత్తో పట్టుకుని పేక ముక్కలు ఎంచినట్టుగా టక ఎంచుతూ ఉంటారు. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, అలాగా చేసినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది కాగితాలకి, అంటే నోట్లకి. కొత్త నోట్లైనా పాత నోట్లైనా సక్ 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 మన సౌండ్ వస్తుంది, అవునా? అలా సౌండ్ వచ్చేటట్టుగా ఇలా 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 చాలా ఫాస్ట్గా లెక్కెడతారు. నాకు కూడా రాదు అలా లెక్కెడడం. వస్తారు అలా లెక్క పెట్టి చూస్తున్న వాడికి ఎలా ఉంటుందంటే, ఎంత టెంప్టేషన్ అంటే చూసేవాళ్ళకి చాలా టెంప్టేషన్ ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంది డబ్బు వీళ్ళ దగ్గర, హాయిగా లెక్క పెట్టుకుంటున్నాడు అనుకుంటారు. అలా అనుకున్న ప్రతి వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు, అక్కడితో అది అయిపోతుందని నేను చెప్పట్లేదు. కానీ అలా లెక్క పెట్టడంలో సౌండ్ వచ్చేటట్టుగా లెక్క పెట్టి 10 మందికి కనపడేటట్టుగా పెట్టడం, తర్వాత జేబులో కూడాను కాస్త పలుచగా ఉన్న షర్ట్ వేసుకుంటే అందులోంచి 500 నోటు కనబడుతూ ఉంటుంది. చాలామందికి ఉంటుంది అలవాటు. వాళ్ళు కూడా పాపం ఏం చేస్తారంటే, ఒక వైట్ పేపర్లో పెట్టి దాన్ని పెట్టుకుందామని ఉండదు, వాళ్ళకున్న 500 నోటు బయటికి కనబడాలి. అదొక షోయింగ్ నేచర్ అనమాట. అది తప్పని నేను అన్నగాని లక్ష్మి నిలవద్దు దానివల్ల. సో సోదరులందరూ చెక్ చేసుకోండి, ఎందుకంటే మాకు అలవాటు ఉండదు. ఇది ఒకటండి. రెండోది,
ఇంకా నెగిటివ్ అలవాటు. అది ఏంటి అని అంటే, నోట్లు చేతిలో పెట్టుకొని లెక్క పెడుతున్నప్పుడు నాలుగుతోని పెట్టి ఎంచుతూ ఉంటారు, ఒకసారి లెక్క పెడుతూ ఉంటారు. లక్ష్మిని అపవిత్రం చేయటం అనేది అందులో సిగ్నిఫికెన్స్. బ్యాంకుల్లో చూడండి, రోజుకి కొన్ని లక్షలు కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది, కానీ ఏ క్యాషియర్ దగ్గర ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, చిన్న స్పాంజ్ పెట్టుకుంటారు, వృత్తి కాబట్టి స్పాంజ్ పెట్టుకుని ఆ స్పాంజ్ మీద వేలాన్ని తడి చేసుకుని ఎంచుతూ ఉంటారు. దట్ ఈస్ ద బెటర్ హ్యాబిట్ దాన్ దిస్. ఈ రెండు విషయాలు మీకు కనుక ఉన్న మూడు విషయాలు కనుక మీకు ఉన్నట్లయితే ఈ అలవాట్లు, దయచేసి సోదరీమణులందరూ కూడా దాని నుంచి బయటపడండి. ఒకవేళ మీ దగ్గర బోల్డ్ డబ్బు ఉందనుకోండి, మొట్టమొదటి నేనే సంతోషిస్తాను, కానీ ఇతరులకు కనపడేటట్టుగా జేబుల్లో ప్రదర్శనగా పెట్టకండి. ఎందుకంటే లక్ష్మి ఎప్పుడు గుంభనగా ఉండాలనుకుంటుంది. ఆమెని ఎంత దాచుకుంటే, అంటే పీనాస్థానంగా కాదు, మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెట్టకండి. అది పీనాస్థానంగా దాచుకోమని, పిసనారిగా ఉండమని నేను చెప్పట్లేదు. మనకి ఉన్నది పుష్టి, అది బయటికి కనపడాల్సిన అవసరం లేదు. అంటే మరి మీకున్నవేవో లోపల దాచుకోవచ్చుగా, మరి ఇన్ని నగలెందుకు వేసుకొచ్చారు అని నన్ను అడుగుతారు. అయితే భారతీయ సంస్కృతిలో స్త్రీ సర్వాలంకరణ భూషితురాలై ఉండడం అనేది లక్ష్మీ ప్రీతి కనుక నేను ఇలా వేసుకున్నాను, అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ పురుషులు కానీ ఎవరు కానీ డబ్బులు కనపడేటట్టు పెట్టుకుంటే కంటి దృష్టికి గురవుతారు. అలాగే శబ్దం వచ్చేటట్టుగా కౌంట్ చేయటం వల్ల ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. అలాగే నాలుకతో తడి చేసుకుని నోట్లు లెక్క పెట్టడం వల్ల లక్ష్మిని అవమానించిన వాళ్ళు అవుతారు, ఎంగిలి అవమానించిన వాళ్ళు అవుతారు. సో ఈ మూడు నెగిటివిటీ పాయింట్లు కాబట్టి మొదట్లో మీ దగ్గర విపరీతంగా ఉన్న డబ్బు రాను రాను కరిగిపోతుంది. ఎందుకంటే ఇన్సల్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్నాం కదా, మనుషులమే ఉండము. అటువంటప్పుడు అత్యంత వైభవపేతంగా ఉండే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది ఇండియన్ కల్చర్ ప్రకారం? కనుక ఈ మూడు నెగటివ్ హ్యాబిట్స్ మీకు ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడి ఇమీడియట్గా వాటిని వదిలేసి, మీరు పర్సుల్లోని వ్యాలెట్లలోని పెట్టుకోనక్కర్లేదు, కానీ ఒక వైట్ పేపర్ మడత పెట్టి అందులో నోట్లు పెట్టుకుని జేబులో పెట్టుకోండి. అలాగే లెక్క పెట్టినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి సూత్రము, అంతఃసూత్రం ఏంటంటే, రెండో వాడికి కనపడకుండా లెక్కెట్టుకోవాలి డబ్బు ఎప్పుడు కూడా. ఏమండి, రెండో వాళ్ళకి అంటే చూసే వాళ్ళకి కనపడకూడదు. డబ్బు అనేది చాలా పాపిస్ట్, ఇది అంటే మంచిది కాదని అర్థం కాదు, చాలా పాపపు ఆలోచనలకి కేంద్రం డబ్బు. అది విపరీతంగా కనిపిస్తున్నప్పుడు, వద్దంటుంటున్నా కనిపిస్తున్నప్పుడు ఎదుటి మనిషిలో ఒక రకమైన టెంప్టేషన్ కలుగుతుంది. అందరి దృష్టి ఒకేలా ఉంటుందని, అందరూ ప్లెయిన్గా ఉంటారని, అందరూ మంచివారని లేదా అందరూ చెడ్డవారని మనం ఎలా జడ్జ్ చేస్తాం? అందువల్ల అన్నెసెసరీ నెగటివ్ థాట్స్కి, పాపపు ఆలోచనలకి రూపం ఇచ్చేది డబ్బు. కాబట్టి దాన్ని సాధ్యమైనంత రహస్యంగా లెక్కించుకోవాలి, దాచుకోవాలి, ఖర్చు చేసుకోవాలి. దానం కూడా గుప్తదానమే ఇంపార్టెంట్. 10 రూపాయలు దానం ఇచ్చి 20 పేపర్లలో వేయించుకోవడం కాదు దానం అంటే. నిజంగానే ఏదైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి మనం వెళ్ళి సహాయం చేయడమే ఇంపార్టెంట్. అది పేపర్లోనో టీవీలోనో కనబడితే ఇది కాదు, మనం తప్పిపోయిన టీవీలో వేస్తారు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సోదరీమణులందరూ కూడా సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో లక్ష్మికి ప్రియమైన వారుగా మారాలని